Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటన. టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం. వైసీపీ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నేడు టీడీపీ పాలనలో రైతాంగం ఇబ్బందులు పడుతోంది అని గుంటూరులో వ్యాఖ్య. మానసిక స్థితి బాగోలేకనే వైఎస్ జగన్ ఏవేవో మాట్లాడుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణ. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శ. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్తే అధినేత అన్న మాటను శిరసావహిస్తూ తన తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. వైసీపీ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేది అని, టీడీపీ పాలనలో మాత్రం ప్రహసనంలా మారింది అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, రైతులను దళార్లకు అమ్మేశారని అన్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, రైతుల దీనస్థితికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. తాము పూర్తిగా తీసుకొచ్చిన ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు వైకాపా అధినేత వైఎస్ జగన్ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఏవేవో మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 70% మందికి జీవనాధారమైన శాఖలను జగన్ తన హయాంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో 1 సెంటు భూమికైనా సాయిల్ టెస్ట్ జరిగిందని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ ఇరిగేషన్ పై ఆధారపడి ఉంటారని, జగన్ ఏదైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రైతాంగం కోసం జగన్ మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికి 1 సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి 1 కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టగ మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద 1 పైసా అంటే 1 పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్, స్ప్రింక్లరు, ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని తిలక్ రోడ్, జేఎన్ రోడ్, ఏవి అప్పారావు రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన 11వ డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు అందజేసి రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలి అని కోరారు.
మొన్న ఒక అది 12వ వారంలో చదువుకున్న ఒక అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ ఏం చేస్తామంటే ఒకటే రాస్తానండి మర్చిపోతే చెప్పాలి మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నతోటే వన్నని వెయ్యాలి. అవునండి. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే 1 రాస్తానండి అని. ఎలాగ రాస్తామని అంటే ఓఎంఈ 1 పోయింది అంతే ఇయ్యాలి. చాలా వరకు అలా పోతాయండి. దాన్ని మోటివేట్ చేయాలి. ఓన్లీ అది ఇచ్చే పెన్నతోటి ఒకటాన్ని తీసుకునేయాలి. చాలా పట్టి అనే చెప్పాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప యోధుడు, సమర్థ పరిపాలకుడు అని అన్నారు. ఆయన ధైర్యం, రాజకీయం, యుద్ధ వ్యూహాలు, ప్రజాస్వామ్య భావనలు నేటికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఔరంగజేబు లాంటి ఒక పెద్ద చక్రవర్తిని కూడా ఎదిరించినటువంటి ఆయన ఘన కీర్తిని ఈ రోజు దాకా యువతందరూ పూర్తిగా తీసుకుంటున్నారంటే ఆయన ధైర్య సాహసాలకి అది ప్రతీక. తన 15వ సంవత్సరంలోనే మొట్టమొదటి యుద్ధం చేసి గెలుపొందినటువంటి యువ నాయకుడు మన శివాజీ. అలాంటి ఛత్రపతి శివాజీ అతను 50 సంవత్సరాలకే పరమపదించడం నిజంగా చాలా దురదృష్టం. 50 ఏళ్లలో ఎవరూ ఊహించలేనటువంటి విజయాలను సంపాదించారు. ఎవరు కని విని ఎరుగైనటువంటి విజయాలను సంపాదించుకొని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళి సంప్రదాయ ఆ రోజు మహారాజులు ఇంతమంది ఆయన ఔరంగజేబు లాంటి ఒక చక్రవర్తి ఆయన జైల్లో పెట్టిస్తే జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ అని మనం కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి నాయకుడు తాలూకా విగ్రహం చాలా తక్కువ దగ్గర ఉంటుంది. కానీ మన సాలూరులో ఎప్పుడో 1983లోనే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అని తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు మరియు వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అలా ప్రచారం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు నుంచి మా యొక్క రిక్వెస్టులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆ కోడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. ఈ నెల 27న పోలింగ్ ఉంది, 3వ తారీఖు కౌంటింగ్, అలాగే 8వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కోడ్ నిబంధనలన్నీ కూడా అమల్లో ఉంటాయి. దీంట్లో భాగంగానే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అలాగే మరొక విషయం, కాకినాడ జిల్లా తునికి సంబంధించి వైస్ చైర్మన్ ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కొంతమంది అక్కడికి వెళ్ళాలని, అక్కడ కాగా వెళ్ళి ఏదైనా జరిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలని, పోలీసులకు సహకరించాలని చెప్పి మేము అందరికీ నిర్ణయించుకుంటున్నాం. అలాగే నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మన జిల్లా వేరు, ఆ జిల్లా వేరు. ఏ జిల్లా అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉంది కాబట్టి, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ని పాటించాలని రిక్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ తదుపరి ఇప్పటి వరకు కూడా బయట వేరువేరుగా రూమర్స్ వస్తున్నాయి.
దానిలో భాగంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశామని లేదా ఇంకా ఎట్లా చేశారని చెప్పి రూమర్స్ వ్యాపింప జరుగుతుంది. దయచేసి అటువంటి నమ్మద్దు, రూమర్లు ఎటువంటివి కూడా రూమర్లు నమ్మద్దు. అసలు ఎవరిని గృహ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో గౌతమ్ బుద్ధ రోడ్డులోని కాళీమాత గుడి నుండి గాలిగోపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, బీజేపీ నేతలు, శివాజీ అభిమానులు పాల్గొన్నారు. జన్మించారు. తన 16వ ఏట తల్లి జిజియాబాయి శిక్షణలో హిందూ ధర్మ పరిరక్షణకై రౌరేశ్వర్ మహాదేవ్ సాక్షిగా రక్త తర్పణ చేసి 17వ సంవత్సరంలో మన రాయగడ కోటని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజేపీ కోటతో మొదలైన ఆయన ప్రస్థానం 376 యుద్ధాలలో ఒక్కసారి కూడా 376 యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓటమి చెందిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క 395వ జయంతిని మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అభిమానులు, హిందూ బంధువులు అందరూ కూడా రావడం ఎంతో సంతోషకరంగా ఇది మొట్టమొదటిసారిగా చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దు అని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది అని, అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలి అని కోరారు. గ్రాడ్యుయేట్స్ కి తగిన గౌరవం ఇవ్వాలి అని, వారి ఉద్యోగాల వారికి తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రైతులను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్ కి న్యాయం చేయాలి అని కోరారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నానని చెప్పారు. ఈ రోజున ఒక సంతోషమైన విషయం ఏంటంటే, నా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను పెట్టిన 3rd పాయింట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన 3rd పాయింట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ, దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్. ఇది చూసి ఈరోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర రావడం జరిగింది. ఇది చాలా తప్పు, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికీ నేను అండగా ఉంటాను, వాళ్ళ వాయిస్ వినిపిస్తాను. అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాను. మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళా మొదలు పెట్టింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తానన్నారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే రాజకీయ నాయకులకి ఏ విధమైన అంటే వీళ్ళంటే గౌరవం లేదు, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి. ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి. కేరళ రాష్ట్రం మల్పురంలోని ఆరికోడ్లో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రమాదవశాత్తు ప్రేక్షకులపైకి బాణసంచ దూసుకెళ్లింది. బాణసంచ ప్రమాదంలో సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకి గాయాలయ్యాయి. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఓ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు అందరి ముందు బూతులతో విరుచుకుపడ్డాడు. భక్తులు, ఇతర సిబ్బంది ముందే విచక్షణ మరిచి బూతులు అందుకోవడంతో అందరూ విస్తుపోయారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉదయం తన వారితో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్నారు. గేటు తెరవాలి అని నరేష్ కుమార్ సహాయకుడు అక్కడ ఉన్న ఉద్యోగి బాలాజీని కోరారు. దానికి ఆయన మహాద్వారం గేటు ద్వారా ఎవరిని పంపడం లేదని, కావాలంటే ఉన్నతాధికారులను కనుక్కోవచ్చని తెలిపారు.
ఆ మాటతో నరేష్ కుమార్ సహనం కోల్పోయారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ ఆయనతో వాదనకు దిగారు. నిన్ను ఇక్కడ పెట్టిందెవరు? నా గురించి ఏమనుకుంటున్నావు? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరుంచారు? వాడి పేరేంటి అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. ఆయన మాటలు విని భక్తులు, ఉద్యోగులు విస్తుపోయారు. స్వామివారి చెంత భూత పురాణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలా ప్రవర్తించి బోర్డు సభ్యుడి పదవికి ఉన్న గౌరవ ప్రతిష్టలను మంట కలిపారంటూ ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న రజకులు ఏటా బల్ల పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా పెదగంటియాడ, పాతగాజువాక ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెదగంటియాడ కంచుమాం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూజలు చేసి రజకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న రజకులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు తమ పిల్లలను మాత్రం ప్రయోజకులను చేసేలా బాగా చదివించాలి అని కోరారు. రజకుల సమస్యలను సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్ అప్పారావు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో మరో కార్పొరేటర్ బొండా జగన్, పి రమణ, ఎస్ పైడిరాజు, హరికృష్ణ, చట్టి గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మా అందరికీ కూడా మాకు ఒక నివాసానికి కూడా అవకాశం కల్పించాలని చెప్తే తక్షణమే స్పందించి ఆర్డీఓ గారితో మాట్లాడతానని చెప్పేసి అదేవిధంగా హౌసింగ్లో కూడా పెట్టించి మీ అందరికీ కూడా ఇల్లు కట్టుకునే విధంగా న్యాయం చేస్తానని చెప్పేసి మంచి మనసుతో అందరికీ కూడా మాట ఇచ్చినందుకు స్థానిక కార్పొరేటర్ కానీ చాలా కూడా ఆనందపడుతున్నట్టు ప్రజలు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. మరి అనాదిగా వచ్చినటువంటి ఆచారం ఈ బలాల పండుగ. ఈ బలాల పండుగ సందర్భంగా అమ్మవారికి, దుర్గమ్మవారికి వాళ్ళు పూజలు ఇస్తారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సుభిక్షంగా ఈ ప్రాంతం ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని స్థిరపడాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. అలాగే ఇది అనాదిగా వచ్చినటువంటి ఆచారాన్ని పెద్దలు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మరి ఈ సందర్భంగా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేస్తున్నాం, పిల్లలకి విద్య పట్ల మంచి దృష్టి సారించాలని, బాగా చదువు అందించాలని, కాలానికి అనుగుణంగా పిల్లల్ని మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అటువైపే అందరూ ఆలోచన చేస్తున్నారని కూడా నేను భావిస్తున్నాను. అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పెద్దలందరికీ కూడా బలాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. విజయవాడలోని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలోని పాఠశాలలో ప్రామాణిక క్లబ్లకు మార్గదర్శకత్వం వహిస్తున్న దాదాపు 40 మంది సైన్స్ ఉపాధ్యాయుల కోసం విశాఖపట్నంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే అంశంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ బి విజయభాస్కర్ ముఖ్య అతిథిగా హాజరైన వర్క్షాప్లో సాధారణంగా ఉపయోగించే ఉత్పత్తుల ఉదాహరణలతో శాస్త్రీయ చట్టాలు మరియు సూత్రాల ఆచరణాత్మక అనువర్తనాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల, బిఐఎస్ విజయవాడ సైంటిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ డి వివేక్ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే వర్క్షాప్ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం మరియు విజయనగరం జిల్లా టీచర్లకు నిర్వహించారు. ఎక్కడైతే బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేశాయో ఆ స్కూల్స్లోని సైన్స్ టీచర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము వాళ్ళకి మా పాఠశాలలో ఏదైతే సైన్స్ గురించి చెప్తామో ఆ సైన్స్ యూజ్ చేస్తే ఈ స్టాండర్డ్స్ ఎలా ఫార్ములేట్ అయ్యాయి అంటే ప్రాక్టికల్గా ఒక ప్రోడక్ట్ వెనకాల ఏ సైన్స్ లాస్ వాళ్ళు యూజ్ చేసి ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అనే అంశం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం. దిస్ ఈజ్ లైక్ గివింగ్ హెల్పింగ్ టీచర్స్కి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మరీ ఎక్కువగా అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటి గురించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ గారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం జోన్, అలాగే డిఈఓ శ్రీకాకుళం తిరుమల శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్కి విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ అదే గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది. అందరూ ఒక 45 టీచర్స్ ఈ ప్రోగ్రామ్కి హాజరయ్యారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 7 గ్రామాల ఇలవేల్పు 5 అయిన దుర్గామాంబ తల్లికి భక్తులు నీరాజనాలు అర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్న భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు, సబ్బవరం పోలీస్ ఇన్స్పెక్టర్ పెన్నింటి రమణతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత ఇందుల రమణ, సబ్బవరం టీడీపీ అధ్యక్షుడు ఎం మహాలక్ష్మి నాయుడు, పీబీవీఎస్ఎన్ రాజు, కోకోకోలా కంపెనీ డీలర్ బోకో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ ఉండే ఆలయ కమిటీ, అలాగే గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరూ కూడా భక్తులు 50 మంది కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో, తీర్థ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతున్నది. అలాగే ప్రతి సంవత్సరం కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి కేవలం ఈవీఎంలే కారణమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మంగళగిరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉందని, బ్యాంకులను ఇందిరాగాంధీ తీసుకువస్తే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం బ్యాంకులో ఉన్న నగదును గుజరాత్కు మాత్రమే లబ్ధి చేరేలా చేస్తుంది అని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రావడానికి ఒకే ఒక కారణం ఈవీఎంలు, ఇంక వేరే కారణమేం లేదు. వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు. ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ చంద్రమండలంలో ఉంటే ఇక్కడ రిమోట్ నుంచి ఆమె చేత మాట్లాడిస్తున్నారు, ఆమె చేత నడిపిస్తున్నారు. అదేవిధంగానే స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉన్నటువంటి రిమోట్లను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీంట్లో అనుమానమే లేదు. మీరు అడగొచ్చు, నీకెట తెలిసాయని. నా దగ్గర అన్ని సంగతులు తెలుసు, దూరం నుంచి మేము గమనిస్తున్నాం. ఈవీఎంల పైన ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈవీఎంల పైన ఒక పిటిషన్ పడ్డది సుప్రీంకోర్టులో. జడ్జిమెంటు ముందు ఒక జడ్జి వ్యాఖ్యలు చేశాడు, చాలా కఠినంగా చేశాడు. ఆ జడ్జిమెంట్ను కూడా మేనేజ్ చేశారు ఒక వ్యక్తి. ఆ జడ్జిమెంట్కు 500 కోట్ల రూపాయలు మరి సింగపూర్లో ఇచ్చారు. అంటే ఏమి తప్పు లేకపోతే ఆ జడ్జిమెంట్ కొరకు మీరు ఎందుకు భయపడ్డారు? 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో. నేను చెప్పే మాట కాదు ఇది. వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళే అసూయతో చెప్పుకుంటున్నాడు. వాడు 500 కోట్లు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటన. టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం. వైసీపీ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నేడు టీడీపీ పాలనలో రైతాంగం ఇబ్బందులు పడుతోంది అని గుంటూరులో వ్యాఖ్య. మానసిక స్థితి బాగోలేకనే వైఎస్ జగన్ ఏవేవో మాట్లాడుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణ. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.